నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటికే 73,000 కోట్ల రుణాన్ని తీసుకుందని, అయితే ఈ రుణానికి తోడు అమరావతికి పెట్టే ఖర్చులు అదనం అంటూ వైసీపీ కొత్తగా ఒక ప్రచారానికి తెరలేపింది. మరి ఇప్పటికే ఇటు మెడికల్ కాలేజీలు కావచ్చు, ఇటు పోర్ట్లను కూడా చంద్రబాబు ప్రైవేటు పరం చేస్తున్నారు. అలాగే ఇప్పుడు మళ్ళీ రాష్ట్రం అప్పుల్లో ఉంది అంటూ ఈ సూపర్ 6 హామీలను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటూ వైసీపీ ప్రచారం చేస్తోంది. ఇక మొత్తంగా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే రాష్ట్ర వృద్ధి రేటు పుంజుకుందని, సొంత పనుల రాబడి కూడా పెరిగింది అని చెప్పి వైసీపీ అంటుంది. మరి దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? నిజంగానే మరి కూటమి ప్రభుత్వం 73,000 కోట్లు అప్పు చేసిందా? అసలు ఇక్కడ విధ్వంసకాడు ఎవరు అని చెప్పి వైసీపీ ప్రశ్నిస్తోంది. మరి నిజమైన విధ్వంసకాడు ఎవరు, రాష్ట్రానికి అభివృద్ధికి పాటుపడింది ఎవరు అనే విషయాలను ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధని, మన వీక్షకులకు కూడా. సార్, దుర్గా కుమార్ గారు మీరు చెప్పండి, ఇక్కడ వైసీపీ గత 2 రోజుల నుంచి ఎప్పుడైతే నీతి ఆయోగ్ రిపోర్ట్ వచ్చిందో అప్పటి నుంచి కూడా ఒకటే ప్రచారం చేస్తోంది. చంద్రబాబు గారు సూపర్ 6 ఎగ్గొట్టేందుకే నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పి ఇట్లా తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారు. ఇదంతా కూడా హామీలను ఎగ్గొట్టేందుకే అంటోంది. అసలు ముఖ్యంగా అసలు రాష్ట్రాన్ని విధ్వంసం చేసేది చంద్రబాబే. ఇక్కడ మా హయాంలో మేము బటన్ నొక్కి 2,35,000 కోట్లను ప్రజలకు నేరుగా ఖాతాల్లోకి వేశాము. సో ఇక్కడ చంద్రబాబు గారు కూడా 2014 నుంచి 19 వరకు రాష్ట్రాన్ని పరిపాలించాడు. మరి అమరావతి కడుతున్నా అని చెప్పాడు. చివరికి ఆయన గ్రాఫిక్స్, సింగపూర్ గ్రాఫిక్స్ రిలీజ్ చేసి వెళ్ళారు. మరి ఇక్కడ ఎవరు నిజమైన విధ్వంసకాడు అంటుంది. సో మీరు ఆ పరిపాలన చూశారు, ఈ పరిపాలన చూశారు కాబట్టి మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు సాక్షి పేపర్ అనేది కేవలం ఈవెన్ కాంగ్రెస్ పార్టీ టైంలో అది ప్రారంభించిన కాంగ్రెస్ ప్రయోజనాల కోసం అది ప్రారంభించలేదు. కేవలం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గురించి మొదలుపెట్టింది అనుకున్నారు. అది కూడా కుటుంబం కూడా కాదు, ఇవాళ షర్మిలకి విజయమ్మకి సంబంధించిన చిన్న వార్త కూడా అందులో ప్రచురించే పరిస్థితే లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైనటువంటి వార్తల్ని వండి వార్చడానికి, అబద్ధాలను ప్రచారం చేయడానికి మాత్రమే సాక్షి అండ్ సాక్షి పత్రిక టెలివిజన్ ఉన్నది. వాళ్ళు ఎంత రాక వెళ్ళారంటే పరాకాష్ట, వాళ్ళ కుటుంబంలో వ్యక్తులే వివేకానంద రెడ్డి గారిని హత్య చేసి అది ఫలానా చంద్రబాబు గారు చేశాడు, లోకేష్ అని, బీటెక్ రవి అని, ఆదినారాయణ రెడ్డి అని, ఈ విధంగా బ్లెటెంట్గా అంటే సిగ్గు లేకుండా కూడా ప్రచారం చేసి దాంతో రాజకీయ లబ్ధి పొందారంటేనే వాళ్ళు ఎలాంటి వ్యక్తులో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు వాళ్ళు ఎలాంటి విధ్వంసం సృష్టించడానికి, ఇప్పుడు న్యూస్ పేపర్ గురించి అనేక నీతి వాక్యాలు వాళ్ళు చెప్తారు, కానీ వాళ్ళ పత్రికల్లో వేసే ప్రతిదీ కూడా కేవలం ఆయనకు అనుకూలంగా ఉండేటట్టుగాను, ఆయన చేసిన హత్యలను కూడా ఇతరుల మీద నేరాలను రుద్దటానికి ఆ పేపర్ ఉపయోగించింది తప్ప ఇంకా ఏ పత్రిక, ఏ టెలివిజన్ కూడా చంద్రబాబు నాయుడు గారిని హంతకుడిగా చూపించలా. అంటే దాన్ని ఎందుకు చెబుతున్నానంటే, ఇది కేవలం అతను ఎలాంటి విధ్వంసం సృష్టించినా సరే పాజిటివ్గా ప్రొజెక్ట్ చేసుకోవటం కోసం చేసింది. ఇవాళ నీతి ఆయోగ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వచ్చే క్రెడిట్ ఏమైనా ఉంటుందేమో అని చెప్పి వెంటనే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద విధ్వంసకారుడిలాగా ఒక పిక్చర్ క్రియేట్ చేస్తున్నారు. అంకిలో ఆయనకు అనుకూలంగా, అది ఆయన సొంతంగా ఇంట్లో తయారు చేసింది కాదు, సాక్షి వీళ్ళ ఓన్ పత్రిక, ఏది రాయమంటే అది రాస్తారు. ఆ రోజున వాళ్ళు చంపింది వీళ్ళైనా కూడా హంతకులుగా వాళ్ళ పేర్లు చెప్పమంటే అక్కడ ఉండే సిబ్బంది ఏం చేస్తారు? వాళ్ళకి తెలిసినా కూడా అదే విధంగా ప్రచారం చేశారు. ఇప్పుడు విధ్వంసం చంద్రబాబు నాయుడు అంటున్నారు. అసలు 2014 నుంచి 19 వరకు గ్రాఫిక్స్ అని అన్నాడు కదా, అదే గ్రాఫిక్స్ ఇవాళ అక్కడ కాకుండా ఇతను 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 24 వరకు ప్రభుత్వం నడిచింది. ఇంకెక్కడన్నా సచివాలయం నడిపించిందా? ఇంకెక్కడన్నా శాసనసభ నడిచిందా? ఇంకెక్కడన్నా హైకోర్టు నడిచిందా? నిజంగా కనుక ఈ గ్రాఫిక్స్ అయితే ఇతను పరిపాలన ఎట్టా జరిపాడు అక్కడి నుంచి. తర్వాత పరిపాలనా రాజధాని వైజాగ్ అన్నాడు, అక్కడికేమీ వెళ్ళి సచివాలయం కట్టలేదు కదా. తర్వాత కర్నూలు న్యాయ రాజధాని అన్నాడు, అక్కడికి వెళ్ళి ఏమైనా హైకోర్టు కట్టాడా? ఇక్కడి నుంచే నడిచింది. తర్వాత ఇంకా పైగా గ్రాఫిక్స్ అని చెప్పి వాటిని తీసుకెళ్ళి ఎవడన్నా సచివాలయాన్ని, ఏ ప్రభుత్వం అయినా సరే ఇంతవరకు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్న చరిత్ర ఉంటుందా? ఉందా ఎక్కడన్నా? సచివాలయం అనేది నీ వ్యక్తిగత ఆస్తి కాదు, అది ప్రజల గుండె సప్పుడు, ప్రజల ఆత్మగౌరవ సూచిక. అది అలాంటి ఆస్తిని నీకు ఇంకా ఎన్ని ఆస్తులు లేవు పెట్టదలుచుకుంటే తీసుకెళ్ళేమో ప్రజల డబ్బుల్ని రాజుల సొమ్ము రాళ్లపాలన్నారు గతంలో. అట్లాగే ఇప్పుడు ఇవాళ ప్రజల సొమ్ము రాళ్లపాలన్నట్టు రిషికొండని విధ్వంసం చేసి ఆ విధ్వంసం మీద ఇంకొక ఆర్థిక విధ్వంసం ఒక 600 కోట్ల రూపాయలు పాతేశాడు. అది ఎందుకన్నా ఇవాళ పనికొచ్చేదే? ప్రతి ఆర్థిక విధ్వంసకారే కాదు, ఇతను భౌతికంగా కూడా ఉన్న భవనాల్ని ప్రజావేదిక కూల్చడం అంటే ఇంతవరకు ఎప్పుడన్నా ఎవడన్నా చీఫ్ మినిస్టర్ భారతదేశ చరిత్రలో
ప్రభుత్వ భవనాన్ని వచ్చిన 24 గంటల లోపల కూల్చిపడేయమని యాజ్ ఈజ్ పొజిషన్, అంటే ఏసీలు తీయొద్దు, మీరేం తీయొద్దు, మనం గొడ్ల సావిడి లాంటిది ఓడ తీసుకుంటే కూడా పడేయాలనుకుంటే కూడా పనికొచ్చే గెడబొంగులన్నీ ఒక పక్కకు పెట్టుకుంటాం, ఇటుకరాళ్ళన్నీ ఒక పక్కకు పెట్టుకుంటాం, ఏదైనా కూడా ప్రతి చిన్న వస్తువు కూడా ఏ రైతైనా చేసుకునే పని అది. అలాంటిది ఇతను ప్రజల సొమ్ముతో కట్టినటువంటి ప్రజావేదికని 24 గంటల్లో కూల్చేసి ఆనందంతో మెరిచిపోయాడు. నేను ఇచ్చిన ఆదేశంతో కూల్చేశాను, నేను పర్యావరణ రక్షకుడిని. పర్యావరణ రక్షకుడు అయితే నువ్వు ఋషికొండను అంత విధ్వంసం చేస్తాడు ఎవడన్నా? అంటే ఇప్పుడు ఇంకోటి చెబుతున్నాడు, 2,35,000 కోట్ల రూపాయల డబ్బుని నేను ప్రజల అకౌంట్లోకి నేరుగా వేసాను అంటున్నావు. నీ ఏమైనా ఇడుపులపాయ ఎస్టేట్ అమ్మి వేసావా, లేకపోతే నువ్వు భారతీయ సిమెంట్స్ అమ్మి వేసింది అవన్నీ నువ్వు ప్రజల దీనికోసం అప్పుగా తీసుకొచ్చావు, దానికి వడ్డీ కడుతుంది ప్రజలే, రేపు అసలు కట్టేది కూడా ప్రజలే. నువ్వు తీసుకొచ్చి వాళ్ళకి అకౌంట్లో వేసి నేను ఇచ్చాను అంటే నీకు అదే అతని దగ్గర ఉన్న పెద్ద జబ్బు ఏంటంటే, తను ప్రజల డబ్బుని ప్రజలకి ఇస్తూ నేను ఇచ్చాను అంటే నువ్వు నీ సొంత ఆస్తి ఇప్పుడు 45,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ జప్తులో ఉన్నాయి నీ ఆస్తులు. పోనీ అది కేంద్ర ప్రభుత్వ కోశాధికారానికి రాసేసే, నాకు అక్కర్లేదు, ఆ డబ్బు అవినీతి పరంగా వచ్చినాయి, నా మీద ఇన్ని కేసులు పెట్టారు, స్వచ్ఛందంగా నేను ప్రభుత్వానికి స్వాధీనం చేస్తున్నా కాబట్టి ఈ కేసులు కూడా ఉపసంహరించి నన్ను ఈ నేరాల నుంచి విముక్తుడిని చేయమని రాయాలి కదా. అంతెందుకు విజయసాయిరెడ్డి ఆయనకి కుడిభుజంగా ఉన్న వ్యక్తి ఇన్ని నీతులు చెప్పాడు, తను ఎక్యూజ్డ్గా ఉన్న ఇన్ని కేసుల్లో నేను ప్రజా జీవితం నుంచి నిష్క్రమిస్తున్నా కాబట్టి నా మీద ఉన్న కేసులను కూడా సత్వరం పరిష్కారం చేసి నన్ను ఆ కేసుల నుంచి విముక్తి చేయండి, నాకు అందులో వచ్చిన ఆర్థిక లబ్ధి ఏమి లేదు, నేను వాస్తవాలే మాట్లాడతాను, నేను అందులో ఏ తప్పు చేయలేదు, ఎవరైతే ఆర్థికంగా లబ్ధి పొందాడో ఎండ్ బెనిఫిషియరీ ఎవరైతే ఉంటాడో మీరు అతన్ని పట్టుకోండి, కానీ నాకు అందులో వచ్చింది ఏమి లేదని అంతే చెప్పలేకపోయాడు. ఈ రకంగా ఇద్దరు ఈ నేరస్తులు వాళ్ళకి అనుకూలమైనటువంటి అంశాలు మాట్లాడుతున్నారు, వాళ్ళకి ప్రతికూలమైన అంశాల మీద మౌనంగా ఉంటున్నారు. అదొక స్ట్రాటజికల్గా, అంటే ఒక వ్యూహాత్మకమైనటువంటి సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అట్లాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు. ఆయన 2014 నుంచి 19 వరకు ఏం డెవలప్మెంట్ చేశాడని. ఏం డెవలప్మెంట్ చేయకపోతే నువ్వు పరిపాలన అక్కడి నుంచి ఎట్లా కొనసాగించావు? డెవలప్మెంట్ నువ్వు 5 ఏళ్లలో అమరావతిని ఒక అడవిలాగా చేసావే తప్ప నువ్వు ఒక్క రూపాయి ఎక్కడన్నా ఫలానా సాట నువ్వు మౌలిక రంగాల్లో పెట్టుబడి పెట్టాను నువ్వు చెప్పగలవా? ఆయన టైంలో నిర్మించిన పోర్టుల్ని ప్రైవేట్ పరం చేయడానికి నువ్వు తాపత్రయపడ్డావు. అంతెందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కూడా అది మూసేసి దానికుండా రియల్ ఎస్టేట్ భూములను ఉపయోగిస్తే ఎలా ఉంటుందని ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని నువ్వు సలహా అడిగావంటే నీ రాజకీయ పరిణితి ఎంతదో అక్కడికే అర్థమవుతుంది. అంతమంది ఆత్మాహుతి చేసుకుని వైజాగ్ స్టీల్ ప్లాంట్ తెచ్చారు. ఆ ఫ్యాక్టరీలో ఎంతోమంది బతుకుతారు. అది దేశానికే ప్రతిష్టాత్మకమైనటువంటి నాణ్యత గల స్టీల్ ఉత్పత్తిలో వైజాగ్ స్టీల్కి అగ్రస్థానం ఉంది. ఏదైనా మేజర్ ప్రాజెక్ట్స్ కట్టేటప్పుడు విశాఖ స్టీల్ అడుగుతారు ఎవరైనా. అట్లాంటి ఫ్యాక్టరీని మూసి నువ్వు రియల్ ఎస్టేట్కి మలుచుకున్నావు అంటే, తర్వాత ఒకరోజు నేను నా సొంత ఎక్స్పీరియన్స్ చెప్తాను. 2020 జనవరి సంక్రాంతి రోజు నేను వెలగపూడిలో ఉన్నా. ఒక రైతు బిడ్డగా రైతులకి ఇంత అన్యాయం జరిగింది, నేను ఇంట్లో కూర్చుని సంక్రాంతి జరుపుకోవాలని నాకు మనస్కరించుకుని నేను వెళ్ళి అక్కడ కూర్చుంటే, అనంతపురం నుంచి సాధారణమైన రైతులు 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులు ఇక్కడ ఈ రైతులు పడుతున్న ఇబ్బంది చూసి అనంతపూర్ నుంచి సొంత ఖర్చులు పెట్టుకుని వెలగపూడి వచ్చి అక్కడ కట్టిన భవనాలు అవన్నీ చూసి, రోడ్లు చూసి, ఇంత మంచి భూములు ఇచ్చి ఇంత పరిస్థితి తీసుకొస్తే దీన్ని ఇలాంటి అడవిగా మారుస్తున్నాడు, ఇతను అమరావతి వద్దన్నాడు కదా, రైతులు వచ్చి నిరాహారదీక్ష చేస్తున్నాడు, ఇటు ఒక మనిషి అని అడిగారు. అంటే ఒక సాధారణమైనటువంటి ప్రజానీకం కూడా ఇతను ఎంత త్రాష్టుడు, అసలు ఎంత రాక్షస మనస్తత్వం ఉంది. రైతులు ఇచ్చిన భూమిని ఎవరైనా కూడా మంచి కార్యక్రమానికి వాడతారు తప్ప దాన్ని ఎటు కాకుండా బీడు భూములుగా మార్చి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కౌలు కూడా ఇవ్వకుండా. చంద్రబాబు కడతానన్న రాజధానిని కంప్లీట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మరి విశాఖలో కడతానన్న రాజధానికి చివరికి 5 ఏళ్లలో ఆయన కూడా గ్రాఫిక్కే కదా రిలీజ్ చేసి, గ్రాఫిక్ ఫోటో రిలీజ్ చేసే కదా ఆయన కూడా వెళ్ళాడు. అసలు గ్రాఫిక్ కూడా చేయలేకపోయాడుగా. అసలు ఇక్కడన్నా చేసి ఆయన ఏమనుకున్నాడంటే భావోద్వేగాలను, ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడితే కనుక 3 చోట్ల ఓట్లు వస్తాయి అనుకున్నాడు. కానీ ఇతను ఎంత దుర్మార్గపు ఆలోచనలో ఉన్నాడని 3 ప్రాంతాల వాళ్ళు గుర్తించబట్టే అతను
రాయలసీమ తన సొంత ప్రాంతమైన ఒక్కొక్క జిల్లాలో ఖాతా కూడా తెరవలేకపోయింది వైసీపీ. అంతకుముందు స్వీప్ చేసిన వైసీపీ కేవలం 2 స్థానాలు మాత్రమే తెలుగుదేశం గెలవగలిగింది. కానీ ఇతను 5 సంవత్సరాల్లో ఎంత విధ్వంసకారుడు అనేది ఆయన సొంత జిల్లా, సొంత రాయలసీమ ప్రాంతవాసులు కూడా గుర్తించబట్టికే మొత్తం స్వీప్ టోటల్ ఇక్కడ ఈ చివరి నుంచి ఆంధ్ర నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్, ఉత్తర కోస్తా తీరం నుంచి రాయలసీమ, మధ్య ఆంధ్ర కూడా మొత్తం తెలుగుదేశంకి వేశారు. 151 స్థానాలు గెలిచి 175 స్థానాలు ఈసారి గెలుస్తానని చెప్పిన మనిషి 11 స్థానాలకు వచ్చి అంటే ఎంత విధ్వంసం సృష్టించాడనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు భౌతిక ఆస్తులనే కాదు అతను విధ్వంసం చేసింది, ప్రజల మనసులను కూడా గాయపరిచాడు. అంటే అసలు ఆంధ్రప్రదేశ్ అనేది ఒక నియంతృత్వంలో ఉందన్న భయం సృష్టించాడు. చాలామంది కొందరేమో ఉపాధి దొరక్క వెళ్ళిపోతే, కొంతమంది పోలీసులు పెడుతున్నటువంటి పీడన, దాష్టికాలు ఇవి తట్టుకోలేక వెళ్ళిపోవటం అనేది అసలు భారతదేశ చరిత్రలో బహుశా ఎమర్జెన్సీలో జరిగింది. కానీ ఉత్తర భారతదేశంలో ప్రజల మీద అలాంటి పోలీసు దాష్టికాలు జరిగింది కేవలం ఆంధ్రప్రదేశ్లో. అలాంటి వ్యక్తి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన విధ్వంసకారుడని సాక్షిలో రాస్తే, సాక్షిలో వాస్తవాలు రాస్తారని ఎవడన్నా నమ్ముతాడా? అందుకే కదా వాళ్ళకి సర్క్యులేషన్ లేక వాలంటీర్లతోనూ సెక్రటేరియట్ సిబ్బందికి ప్రభుత్వ డబ్బునిచ్చి సందాదారులుగా చేర్పించిన పేపర్ గురించి అసలు వాళ్ళు మనం చర్చించడం కూడా అనవసరం. దానికి విశ్వసనీయత లేదు. నిజంగా కనుక జగన్మోహన్ రెడ్డికి ఒక మంచి పేరే ఉంటే, తనని నమ్ముకుని తన జీవితాన్ని, తన కెరీర్ని సమర్పించినటువంటి విజయసాయి రెడ్డి ఇవాళ ఇతన్ని నమ్మి నేను పార్టీలో ఉండలేను, ఇంకా పైగా ఏం చెబుతున్నాడు అతను, ఇతను ప్రజా ఇది కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెబుతున్నాడు. వ్యంగ్యంగా అతని ఉద్దేశం ఏంటంటే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయి ఆ నాయకులందరూ వెళ్ళిపోతున్నా కూడా జ్ఞానం లేని వ్యక్తి అని ఇండైరెక్ట్గా ఆయన్ని తిట్టినట్టు అట్లా అనమాట. కాబట్టి ఈయన గురించి విధ్వంసకారుడు అని చెప్పటం అంటే ఇది ఎట్లా ఉందంటే అది దొంగ అన్నట్టుగా ఉంది అంతే. రైట్. అసలు విజన్ అనగానే ముందుగా గుర్తొచ్చేది చంద్రబాబు గారి పేరు. ఈవెన్ పక్క రాష్ట్రాల నాయకులు కూడా ఒక విజన్ అంటే చంద్రబాబు గారి దగ్గర నుంచే విజన్ నేర్చుకోవాలి అని కూడా చెప్పుకుంటున్న టైం. కానీ ఇక్కడ ఏమంటుంది, హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాష్ట్రంలోని ప్రతి పంచాయతీలో కూడా సచివాలయాలు తీసుకొచ్చింది, అలాగే ఇంగ్లీష్ మీడియం స్కూలు తీసుకొచ్చింది, ఆర్బీకే ఉద్యోగాలు, ఇలా ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. మరి 14 ఏళ్ళు పరిపాలించాడు కదా ఇటు చంద్రబాబు గారు కూడా. మరి 14,000 పంచాయతీల్లో ఏ ఒక్క పథకమైనా ఆయన తీసుకొచ్చి నాది అని చెప్పుకునే స్థితి ఇప్పుడు లేదు. ఆయన విజన్ ఉన్న నాయకుడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నారు, మీరేం చెప్తారు? అవునమ్మా, చెప్పుకుంటాడు. నాగార్జున సాగర్ డ్యామ్ కట్టింది నేనే, శ్రీశైలం కట్టింది నేనే, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా అదే శ్రీశైలం డ్యామ్ కట్టింది జగన్మోహన్ రెడ్డి, నాగార్జున సాగర్ కట్టింది జగన్మోహన్ రెడ్డి, పులిచింతలు కట్టింది జగన్మోహన్ రెడ్డి, ప్రకాశం బ్యారేజ్ కట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి. చెప్పుకుంటారు, మరి ఏం చేద్దాం, మరి ఇది కలికాలం కదా. నిజాలు చెప్తే తన శిరస్సు ఎయ్యి ఒక్కల వద్దని చెప్పి వాడు చేతబడులు స్వామి ఉండదు కదా విశాఖపట్నంలో, అరే జగన్మోహన్ రెడ్డి నువ్వు పొరపాటన్నా నిజంగా చెప్పేవు, నీ శిరస్సు ఎయ్యి ఒక్కల వద్ద చెబ్బాకి ఇది కలికాలం, అన్ని అబద్ధాలు చెప్పు నమ్మతారు ప్రజలని చేతబడులు స్వామి వాడి పీట మీద వాడు కూర్చొని ఉంటాడు. సన్నాసి స్వామి చెప్పాడు. కాబట్టి నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి కన్నార్పకుండా చెప్పినటువంటి అబద్ధాలు నిజాలు కావు. కానీ నేను 1 by 1 చెప్తా. ఏపీ డాక్రా వ్యవస్థకు రూపశిల్పి ఎవరు? దాదాపు 1,11,00,000 మంది మహిళల్ని జత చేసి 18,000 కోట్ల రూపాయలతో పొదుపులో మొదటి స్థానంలో నిలిపిండి చంద్రబాబు నాయుడు చేసింది ఈ పని. వాడికి వచ్చింది ఐడియా. తర్వాత 60,000 కోట్ల రుణాలు వచ్చినాయి. సరే, ఐఐటి బాబు గారు కంప్లీట్ చేసిండా లేదా ఐఐటి తిరుపతిలో? తర్వాత ఐఎస్సిఆర్ అని ఇది ఒక ఎయిమ్స్, మంగళగిరి ఎయిమ్స్ ఈడు కట్టిండా? ఈడే కనీసం వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చిండా? ఎయిమ్స్ ఆల్ ఇండియా మెడికల్ సైన్స్. తర్వాత మొన్న బాబు గారు వచ్చి సార్ నీళ్లు లేవు సార్ అంటే మొన్న బాబు గారి దగ్గరకు వచ్చారు. కనీసం మంచి ఆల్ ఇండియా మెడికల్ సైన్స్కే నీళ్లు కనెక్షన్ అయినటువంటి దుర్మార్గుడు. తర్వాత ఎన్ఐటి నిట్ ఎక్కడ ఉంటుంది? తాడేపల్లి. తర్వాత ఐఏఎంలో బిల్డింగ్లు ఎన్ని కట్టిండా? ఒక కిటికన్నా పెట్టిండా ఈ కాలంలో? తర్వాత ఈ ట్రిపుల్ ఐటీ ఏమైంది అంటే సెంట్రల్ యూనివర్సిటీ ఎక్కడ నడిచింది అన్నగారు? అనంతపురంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ ఇప్పుడు కూడా అద్దె కొంపల్లో నడుస్తుంది. వాడు 5 ఏళ్లలో శాశ్వతమైన బిల్డింగ్లు కట్టిండా?
తర్వాత ఇట్లా 19 ప్రతిష్టాత్మకమైన జాతీయ విద్యా సంస్థల కోసం అన్ని ఫౌండేషన్ వేసి చాలా వరకు 80-70% కంప్లీట్ చేసిండు కదా, వాటిని కూడా కంప్లీట్ చేయలేదు కదా. నేను అంటుండేది ఏంటంటే రెసిడెన్స్ పాఠశాలలో ఎన్ని ఉన్నాయి? 68 ఉన్నాయి. బాబు గారు ఎన్నికి పెంచాడు? 392కి పాఠశాల పెంచారు. పోనీ ఇది చెప్తున్నాడమ్మా, విద్యలో బాబు గారు ఉన్నప్పుడు ఏపీ ఏ స్థానంలో ఉన్నది? 3వ స్థానంలో ఉంది. ఈడంతా 19వ స్థానానికి దిగదార్చాడు. బాబు గారు ఉన్నప్పుడు 3వ స్థానంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఈడు వచ్చినాక 19వ స్థానానికి దిగజారింది. ఇది వాస్తవమా అవాస్తవమా? ఇది తర్వాత ఇంకా చెప్తా. కూటమి ప్రభుత్వం 6 నెలల్లో 50కి పైగా జాతీయ అంతర్జాతీయ పరిశ్రమలతోటి పెట్టుబడులు కళ్ళ ముందు అవపడుతున్నాయిగా. అందువల్ల ఏంటంటే అమరావతిలో 125 కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ యూనివర్సిటీ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్ని? 125. ప్రైవేట్ యూనివర్సిటీలు అయితేనేమి, ఎల్ఐసి కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, రిజర్వ్ బ్యాంక్ కార్యాలయం కానీ, ఇట్లా 125 కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణాన్ని ఆపేసినోడు ఎవడు? మళ్ళీ ఈ పునర్జీవింపజేసేసి మళ్ళీ ఈ నిర్మాణాలు కొనసాగిస్తున్నారుగా. ఇప్పుడు పోయి చూడరా, శ్మశానం అన్నటువంటి సారా వ్యాపారస్తుడెవడో, బొత్స ఏమన్నాడో, ఉత్తరాంధ్ర లిక్కర్ మాఫియా డాన్ ఎవడో, లిక్కర్ వ్యాపారం చేసుకో ఉండేవాడు మంత్రి అయితే ఎలా ఉంటుంది, అమరావతిని శ్మశానం అన్నది ఎవడో. ఇప్పుడు పోయి చూడు, గడిచిన 5 ఏళ్లలో సచివాలయంలో గ్రాఫిక్స్ అన్నాడు కదా, సచివాలయంలో కూర్చొనే కదా పరిపాలన చేసింది. గడిచిన 5 ఏళ్లలో అసెంబ్లీ యాడ్ నడిచింది, బాబు గారు కట్టిన దాంట్లోనే కదా. గడిచిన 5 ఏళ్లలో కోర్టు కేసులకి యాడికి పోయి నువ్వు? బాబు గారు కట్టించిన కోర్టులోకే కదా నువ్వు పోయిండే. ఇవన్నీ ఏంటంటే ఆడని చేతకాక మధ్యలో ఓడు అని చెప్పి రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చేసి రోతరాతలు రాసుకుంటే పెద్ద కింగ్. ఇప్పుడు నిన్నే వదిలారు, ఏది కాగ్ నివేదిక ఒకటి వదిలితే, కాగ్ నివేదికలో ఉన్నటువంటి అంశాలు భయంకరమైన అంశాలు చెప్తాను నేను. మనకి కార్పొరేట్లు అన్నగారు 118 కార్పొరేట్లు ఉంటాయి. ఎన్ని? 118. ఎట్ లైవ్ వర్కింగ్ కండిషన్లో ఉండే 97 కార్పొరేషన్లు ఉంటాయి. ఈ 97 కార్పొరేషన్లో కాగ్ ఏకి పారేసింది. అసలు ఆడిట్ రిపోర్ట్లు 3 ఏళ్ల నుంచి ఇవ్వలేదంట. కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే బాధ్యత, కాగ్ రిపోర్ట్లు ఎప్పటికీ ఇవ్వాలో తెలుసా? ప్రతి సంవత్సరము ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వ రంగంలో చేసేటటువంటి ఆడిట్లన్నీ ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 30 కల్లా వాళ్ళకి ఇచ్చేసేయాలి. సెప్టెంబర్ 30 కల్లా ఇచ్చేస్తే వాళ్ళు రిపోర్ట్ అనేది ఇస్తూ ఉంటారు. 3 సంవత్సరాలు అసలు రిసిప్ట్లే ఇవ్వలేదంట వాళ్ళకి అకౌంట్ చేసుకోవటానికి. కాబట్టి కాగ్ రిపోర్టే బేస్ ఏంటంటే ఎప్పుడైనా ఏ ప్రభుత్వానికైనా లెక్కలు చూసేది ఏంటంటే కాగ్ చెప్పింది ఫైనల్. దాదాపుగా 118,000 కోట్ల రూపాయలు అప్పులు ఊబిలో ఉన్నాయి కార్పొరేట్ సంస్థలు. కాగ్ చెప్పింది ఎప్పుడు రిపోర్ట్ అది? చివరికి 22, 21, 22 వరకే వాళ్ళు ఇచ్చింది. 22, 23, 23, 24 ఇంకా 2 సంవత్సరాలది పెండింగ్ ఉందన్నమాట. ఆ అప్పులు బయట పెట్టలా. అధికంగా చేసినటువంటి అప్పులు పోని 11 లక్షల కోట్ల బడ్జెట్లో 11 లక్షల కోట్ల బడ్జెట్లో 5 సంవత్సరాల బడ్జెట్లో వాడు నేను ఇచ్చానన్నాడు కదా. ఎంత? 2,73,000 కోట్లు. ఓకే సార్, వాడు చెప్పిందే బాధం. ఇప్పుడు తింగరోడు పెళ్ళికి పందిరేస్తే కుక్క తోకతో కొడితే ఊడిపోయిందంట. వాళ్ళ లెక్కలోకే పోదాం మనం. ఇప్పుడు అవినీతి పుత్రిక మన తెలుగు దినపత్రిక ఒకటి ఉంది కదా, అవినీతి పుత్రిక మన తెలుగు దినపత్రిక, వాడు శారదం, వాడు పిండాకూడు, దాంట్లో లెక్కకే పోదాం. 2,73,000 డీబీటీ ఇచ్చా, వాడు అయ్యే ముళ్ళు కాదు, ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బు ఒప్పుకుంటాం. ఎంప్లాయీస్ యొక్క శాలరీలు మొత్తం కూడా కలిపి ఆల్ కాంట్రాక్ట్ బేసిస్ అందరూ ఎంప్లాయీస్ కలిపి 3,30,000 కోట్లు, 2 కలుపు 6 లక్షల కోట్లు అన్నగారు. మిగతా 4 లక్షల కోట్లు అభివృద్ధి చూపి రా. ఎక్కడ కట్టినోరా? సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు 2 కూడా ఎంత అయినాయి? వాటి కాస్ట్ ఆఫ్ వర్త్ ఎంత? ఆ డబ్బులు నువ్వు ఎవడికి ఇచ్చినావు? మూలధనం ఏమంటున్నావు కదా, పోలవరానికి పైసా పెట్టకపోతివి, పోలదారం గోదాట్లో ముంచేస్తేవి, రుషికొండ మీద ప్యాలెస్ తప్ప ఇంకేమో పడుతుంది నువ్వు ఎక్స్పెండిచర్ పెట్టింది. ఇరిగేషన్లో నీ హయాంలో
ఏదే గుళ్ళకమ్మ ప్రాజెక్టు కొట్టుకోబోయా, పులిచింతల గేటు కొట్టుకోబోయా, అన్నమయ్య ప్రాజెక్టు అన్నీ కొట్టుకోబోయేది కూల్చేదే కదా. ఋషికొండ మీద బాగున్న బిల్డింగ్లు, సంవత్సరానికి 25 కోట్ల ఆదాయం వచ్చే బిల్డింగ్లు నెట్ట నిలుగున కూల్చేసి నువ్వు ప్యాలెస్ కట్టుకోవటానికి కొండ మీద కూల్చింది 150 కోట్లు వర్తు, నువ్వు కట్టుకున్నది 450 కోట్లు, మళ్ళీ ఎన్జిటి ఫైన్ వేసింది 200 కోట్లు. నేడు అని చెప్పి ఆయన స్కూల్ కట్టాడు, ఒక్క స్కూల్ కూడా కట్టలా, మెడికల్ కాలేజీలు ఒక్క స్కూల్ కట్టలా. ఉన్న స్కూల్కి రంగులు వేసుకున్నాడు వాడు, రంగులు ముఖ్యమంత్రి. అందుకే లెవెన్ రెడ్డి అయిండు వాడు. రంగులు రాట్నం లాంటి ముఖ్యమంత్రి, రంగులు ముఖ్యమంత్రి. వాడు కట్టింది ఒక్క ఎస్ఎఫ్టీ స్కూల్ చూపిమను, ఒక్క ఎస్ఎఫ్టీ స్కూల్ ఎక్కడా లేదు. ఉన్న స్కూళ్ళకి రంగులు వేసుకున్నాడు వాడు. కట్టింది ఒక్క గురుకులం లేదు, ఒక నవోదయ లేదు, ఒక ఉన్నత పాఠశాల లేదు, ఒక ప్రాథమిక ఉన్నత పాఠశాల లేదు. నేను ఇంకా చెప్తానమ్మా, ఇక్కడ చూసుకో, గతంలో మనకి 1 కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల, రూల్ ఆఫ్ లా. తర్వాత 3 కిలోమీటర్లకి ప్రాథమిక ఉన్నత పాఠశాల, అంటే 7వ తరగతి దాకా. తర్వాత 5 కిలోమీటర్లకి ఒక ఉన్నత పాఠశాల, అంటే 10th క్లాస్ వరకు. తర్వాత మండలానికి ఒక ఇంటర్మీడియట్ కాలేజీ, మండలానికి ఒక ఇంటర్మీడియట్ కాలేజ్, ఒక రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజీ. ఇది తెచ్చిండు ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. ఆడ చదువుకున్న పిల్లలు కదా. ప్రపంచం అంతా సాఫ్ట్వేర్లు ఉండేదా? ఇలా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి అందరికీ తెలుసు కదా ఎవరు తెచ్చిందా ఇంజనీరింగ్ కాలేజీల సంగతి. ఇప్పుడు నిజం 1 కిలోమీటర్కి 5వ తరగతి దాకా ఒక స్కూల్ ఉండేది. ఆ విధంగా మనం చెప్పుకుంటుంటే 3 కిలోమీటర్లకి 7వ తరగతి దాకా ఒక స్కూల్ ఉండేది, 5 కిలోమీటర్లకి ఒక హై స్కూల్ ఉండేది, మండలానికి ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ ఉండేది, ఒక రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజీ. అంటే ఒక పనిమంతుడికి పనికి మాలినోడికి తేడా మనం ఏం చెప్పలేమమ్మా. నేను అనేది ఫైనల్గా చెప్తుండా, కడప జిల్లాకి ఏం పెరిగి కట్టలగట్టిండు. గడిచిన 5 ఏళ్ళు ముఖ్యమంత్రి కడపగాడు, పులివెందుల పోటుగాడు కదా, పులివెందుల పాబ్లో ఎస్కోబర్. నువ్వు పెరిగి కట్టలగట్టింది ఏంద్ర కడపలోనా? చేపల స్టాల్. అది పెద్ద ఆయన బాగా చెప్పిండు. చేపల కంపు తప్ప ఏముంది. నేను కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చాడు బాబు గారు. కడప మీద నువ్వు కడప మీద ఎంత ప్రేమ ఉందో కానీ నిన్న కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ సెజ్జి తెచ్చాడా లేదా? అదేవిధంగా రాయలసీమలో ఇండస్ట్రియల్ కర్నూలు ఓరకల్లు పార్కు 2 తెచ్చాడా లేదా? అంటే పనిమంతుడికి పనికి మాలినోడికి చాలా తేడా ఉంటుంది. రోతరాతలు రాసుకున్నంత మాత్రాన అవన్నీ నీటి మీద రాతలే, దాన్ని నమ్మేటోడు ఎవడు లేడు. ఇప్పుడు ఒకటమ్మా, పథకాలు ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమ ఉంటే నేను ఒకటి అడుగుతున్నా అన్నగారు, 859 కోట్ల రూపాయలు డైరెక్ట్గా నొక్కేశారు సాక్షి పేపర్ రోడ్డు. ఇచ్చేయండి రా, మహిళలకు ఉచిత బస్సు అయిపోద్ది పథకం. మాయా కదా సొమ్ము, మీ సొమ్ము కాదు కదా, మీరు నాకేసిన సొమ్మే కదా. 859 కోట్ల రూపాయలు. తర్వాత దేవులపల్ల అమరని ఒక గాండుగాడు 100 కోట్లు నాకేసిన ఢిల్లీలో కూర్చొని. డబ్బులు వెనక్కి ఇచ్చేసేయండి, మా సొమ్మే, ఒక పథకానికి పెట్టుకుంటాం, లేకపోతే ఒక రోడ్డు పోసుకుంటాం, లేకపోతే ఒక స్కూల్ కట్టుకుంటాం. తర్వాత బిఏ చదువుకున్న బేవర్సగాడనేవాడు ఇంకొకడు ఉండడు, వాడు డబ్బులు తీసుకున్నది ఎంత? ఇంకొకడు ఉండడు, కొమ్మినేని శ్రీనివాసరావు అని కేఎస్ఆర్ అంటాడు. విజయగాడు తీసుకున్న డబ్బులు కూడా రిటర్న్ ఇచ్చేయమను. వాడు పనిచేసిండు కదా. సాక్షిలో పనిచేసిన వాళ్ళందరూ ప్రభుత్వంలో పనిచేసి తిన్న డబ్బులన్నీ రిటర్న్ ఇచ్చేయండి. రోజుకొక రోడ్డు వాస్తాం, రోజుకొక ఊరు కడతాం, దోచిపెట్టిన సొమ్ము అంతా రిటర్న్ ఇవ్వమని అడుగుతున్నాం. అంటున్నారు కదా సాక్షి వాడుకున్న డబ్బులు, సాక్షి కేటాయించిన డబ్బులు అన్ని రిటర్న్ ఇచ్చేయమని. సో దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. మీ దగ్గరకు వస్తా, మీరు చెప్పండి. అంటే జగన్మోహన్ రెడ్డికి 100 కోట్లు ఇస్తేనే ఆయన ఇచ్చిన నవరత్నాల హామీని అమలు చేశాడు. చంద్రబాబు నాయుడు గారికి 7,000 కోట్లతో రాష్ట్రం అప్పచెప్తే ఈవెన్ సూపర్ 6 హామీల్లో ఒక్కడు కూడా ఆయన నెరవేర్చలేకపోతున్నాడు. అంటే గతంలో ఆయన అధికారం చేపట్టినప్పుడు కూడా చాలాసార్లు ఇలానే వరాలు కురిపిస్తానని చెప్పి హామీలు ఎన్నో ఇచ్చి అప్పుడు కూడా మాట తప్పారు. ఇదేనా విజన్ అంటే అని చెప్పి వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు. సో మీరేం చెప్తారు? అంటే కేవలం ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తే సరిపోతుందా? మీరేమంటారు? ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేయటం అనేది ఆయన సొంత ఆస్తి ఏదన్నా కరిగిచ్చి చేస్తే సంక్షేమం. నా తొడ కోసి నాకు కూర వండి పెడితే ఆడు చేసిన ఆతిథ్యం మర్యాద ఏముందమ్మా? ఇప్పుడు అట్లాగే ప్రజల సొమ్ముతో ప్రజలకు ఇచ్చిన దానికి నేను ఇచ్చాను నన్ను ఓడిచ్చారని కదా ఆయన ముత్తుకుంది మొన్న. అంటే నా డబ్బులు తిని నాకు ఓటేయలేదన్నట్టు మాట్లాడుతున్నాడు. అది ఒక చిల్లరతనం. ఒక పరిపక్వత గల రాజకీయ నాయకుడు ఎవరు కూడా ఇంతవరకు అట్లాంటి మాట మాట్లాడటం మనం ఇంతవరకు చరిత్రలో వినలా. ఇప్పుడు ప్రభుత్వ పథకాలను అమలు చేస్తారు, గెలిపిస్తారా లేదా అనేది అది ప్రజల విచక్షణకు సంబంధించిన విషయం, వాళ్ళ వివేకానికి సంబంధించిన విషయం. అట్లాంటిది నేను నా డబ్బులు తీసుకుని మీరు నాకు ఓటేయలేదని ప్రజల్ని నిందించడం అనేది
అనేది మనం ఇక్కడ చూసాం. నీ పరిపాలనే బాగుంటే నిన్ను గెలిపించకుండా ఎందుకు వాళ్ళు ఓడిస్తారు? నువ్వు చేసిన దాష్టికాలు, నువ్వు చేసిన అవినీతి ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు కూడా ఎక్కడ జరగల. ఒక ప్రజలు ఎవరైతే నిన్ను ప్రజలు ఏరి కోరి పీఠం ఎక్కించారో వాళ్ళని శత్రువులుగా చూడటం అనేది ఇది మనకి ఏదో ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు మనుషులకి. అంటే మన తెల్ల కణాలు మన శరీరం మీద దాడి చేస్తాయంట. అట్లాగే ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో ఆ ప్రభుత్వం వాళ్ళ పాలిట రాక్షసిగా మారింది. రాక్షసిగా మారబట్టే వాళ్ళు 5 సంవత్సరాలు ఓర్పు పట్టి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేరాక వాళ్ళు నిద్రపోలేదు. అట్లాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నేనేదో చేశాను, నేను ఇదిగా చేశాను, అది కాదు విషయం. చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేదు, అసలు ఆయన ప్రభుత్వంలో అసలు పనికిరాడని. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు మధుసూదన్ రెడ్డి చెప్పినట్టు అనేకమైనటువంటి కొత్త పథకాలని, తర్వాత ప్రజల యొక్క ఉపాధికి ఎలా మెరుగుపరచాలనే అంశాల మీద ఆయన చాలా తీవ్రమైనటువంటి ఎక్సర్సైజ్ చేశాడు. అందుకే ఇవాళ 5 సంవత్సరాలు నీ పరిపాలన కనుక చూడకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే ఒక చేదు తిన్నప్పుడే తీపి విలువ తెలుస్తుంది. అది ఎప్పుడు తెలిసింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి? 2019లో ఇతను చూపించిన అరిచేతిలో స్వర్గాన్ని చూసి అబ్బా ఇలాంటి ప్రభుత్వమే రావాలి వస్తే అనుకున్నారు. వచ్చిన మర్నాడు నుంచి ఇతను నిజస్వరూపం చూశారు. నిజస్వరూపం చూసిన తర్వాత అసలు ఇట్లాంటి ప్రభుత్వాలు, ఇట్లాంటి వ్యక్తులు, ఇలాంటి పార్టీలు చరిత్రలో కూడా రావద్దనే అంశం మీదే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఏరి కోరి తెచ్చుకున్నారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారి గురించి వాళ్ళ అవాకులు చవాకులు పేలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు. ఆయన మీకు గుర్తుందో లేదో, మొన్న ఇప్పుడు లండన్ వెళ్ళినప్పుడు ఎన్నికల ముందు కూడా లండన్ వెళ్ళాడు. ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చే ముందు వెళ్తూ కూడా ఏం చెప్పాడు, నేను 175కి 175 గెలుస్తానని. అంటే వైనాట్ కుప్పం కూడా అన్నాడు. వైనాట్ 175 రజనీ, వైనాట్ 175. అవును, అట్లా తను అహంభావంతో ఉన్నాడే కానీ తను చేసినటువంటి తప్పులు ఆయనకి చెప్పే అంత సలహాదారులు కూడా లేరు. ఇంతకుముందు ఈయన చెప్పాడు 100 కోట్లు ఆడు నాకేసాడు, బిఏఎస్ అయితే సజ్జల రామకృష్ణారెడ్డి ఇంత నాకేసాడు, కొమ్మినేని శ్రీనివాసరావు నాకేసాడని. నాకనిస్తే ఎవడైనా నాకుతాడు? ఇచ్చిన అవకాశం అట్టా ఇచ్చాడు. వాళ్ళ తప్పే ఉంది. ఇప్పుడు అర్హత లేని వాళ్ళని తీసుకెళ్ళి అందలం ఎక్కిస్తే వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. అట్లా ఇవాళ ఏ గవర్నమెంట్ కూడా అట్లాంటి బాధ్యతారహితమైన పని చేయదు. కనక సింహాసనం మీద సునకన కూర్చోబెడితే అదే జరిగింది. తన ఎనుకుట గుణమేళ సుమతి శతకంలో పద్యం చెప్తారు కదా. అట్లా కాగ్ రిపోర్ట్ అన్నాడు. కాగ్కి సెప్టెంబర్ లోపల వీళ్ళకి జరిగినటువంటి ఈ ఆడిటింగ్ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు స్క్రూటినీ చేసి దాని మీద రిపోర్ట్ ఇస్తారు. అంటే ఒక తీర్పు లాంటిది అనమాట. ఏ ప్రభుత్వం అయినా సరే ఎలా నడుస్తుంది అన్నది ప్రజలకు ఒక సంకేతం. ఏంటంటే కాగ్ రిపోర్ట్లో ఏ అంశాల్లో ఈ ప్రభుత్వం తప్పుడు నడక నడిచింది, ఎక్కడ ఎంత దుర్వినియోగం అయిన నిధులు అనేది ఖచ్చితంగా వాళ్ళు తాసు పట్టుకున్నట్టు చెప్తారు. అందుకనే వాళ్ళ నుంచి మనం అక్షంతలు వేయించుకోవటం ఎందుకనే ఉద్దేశం మీద 3 సంవత్సరాల పాటు ప్రభుత్వ ఖర్చు జమాలకు సంబంధించిన ఆదాయాలకు సంబంధించిన నివేదికలు కూడా ఇవ్వకుండా తప్పించుకు తిరిగారంటే ఇప్పుడు అన్నారు కదా, ఇప్పుడు 7,000 కోట్లు ఇస్తే ఈయన ఏం అమలు చేశాడని. వాళ్ళు 7,000 కోట్లు కూడా ఈయనకి ఇవ్వలేదు. ఎందుకంటే చివరి నిమిషంలో వాటన్నిటిని కూడా ఆప్తులైన ఆ కాంట్రాక్టర్లకు ఇవ్వటానికే సరిపోయింది. వీళ్ళకి ఉద్దేశం ఏంటంటే అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది మనం అయితే ప్రభుత్వాలకు రాము. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రభుత్వ కోశాగారంలో ఏదో ఉంటుందనేమి ఆయన ఆశించి రాలేదు. ఆయన సంపద సృష్టించైనా నేను చేస్తాను, అవసరమైతే ముందెత్తులో కొంత నేను కేంద్ర ప్రభుత్వం నుంచి లేకపోతే రిజర్వ్ బ్యాంక్ నుంచి తెచ్చుకుంటాను. ఇవాళ అమరావతికి కూడా నిధులు ఎట్లా ఇచ్చారు? ఆయన అమరావతి శ్మశానం అని లేఖలు రాస్తానే ఉన్నాడు, ఇవ్వద్దని కూడా రాస్తున్నాడు. అయినా కూడా వాళ్ళ సొంత ప్రతినిధులు ఇక్కడికి వచ్చి వాస్తవ పరిస్థితులు చూసి లేదు అమరావతి ఒక సెల్ఫ్ గ్రోత్ ఇంజిన్ లాగా డెవలప్ అవుతుంది, ఇక్కడ సంపద సృష్టి జరుగుతుంది, మనం ఇచ్చే అప్పుకి సంబంధించి చెల్లింపులు చేయగలుగుతారన్న ధైర్యం ఉండబట్టే కదా ఇవాళ 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ కానీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ ముందుకొచ్చి ఇస్తున్నాయి. అంటే ఆ ప్రభుత్వం యొక్క విశ్వసనీయత, తర్వాత అమరావతి ప్రాజెక్టులో ఉన్న బలం. అమరావతి ప్రాజెక్టులో రైతులకు ఇచ్చిన తర్వాత కూడా 2 లక్షల కోట్ల రూపాయల విలువ కలిగిన ల్యాండ్ బ్యాంక్ ప్రభుత్వానికి మిగులుతుంది. మిగిలినప్పుడు ఈ అప్పులు తీరుస్తారు. ఇంకా కూడా 6 లక్షల కోట్లు వస్తుంది అమరావతి నుంచి. 60,000 కోట్లు పెట్టుబడి పెడితే 6 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. ఆ 6 లక్షల కోట్లతో కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడ ఎంతంత సంపద సృష్టించుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో వచ్చిన సంపద ఇవాళ 80% ఇన్కమ్ని
తెలంగాణ జిల్లాల అభివృద్ధికి ఉపయోగిస్తున్నారు. అట్లాగే అమరావతి అనేది డబ్బులు సృష్టిస్తుంది కానీ తను తిందు. ఎందుకు తిందంటే తనకి ఆకలి తీరిపోయింది, తనే ఇతరులకు పెట్టే స్థితికి ఎదుగుతుంది అమరావతి. అట్లాంటప్పుడు అన్ని జిల్లాల్లో గ్రోత్ సెంటర్స్ ఎక్కడ ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు. ప్రతి జిల్లాలో ఎలాంటి ఉపాధి కల్పించడానికి డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలి అని. ఇప్పుడు ఓరవకల్లు ఉంది, నిజానికి వాళ్ళ ఓరవకల్లు చూస్తే మీరు ఒక చిట్టడిలాగా ఉంటుంది. రేపు ఓరవకల్లు మళ్ళీ చూడండి వెళ్ళి, అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ వచ్చిన తర్వాత అది ఎయిర్పోర్ట్కి ఆనుకునే ఉంటుంది. అది అంటే గడ్డి కూడా మొలవని ఏరియా. అట్లాంటి సాట ఇవాళ అది ఏంటంటే ప్రాజెక్ట్ వస్తుంది దానికి రెన్యూబుల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ అవి తీసుకొచ్చి పెడుతున్నారంటే ఇప్పటికే అనంతపూర్ కానీ కర్నూలు ఇవన్నీ కూడా రాయలసీమ జిల్లాల్లో బాగా వెనకబడిన జిల్లాలు ఒక రకంగా. కానీ ఇవాళకే కిందటిసారి 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి టైంలో పెట్టిన కియా ఇవాళ ఎంత స్థితికి వచ్చిందంటే ఒక జిల్లా మొత్తాన్ని కూడా అది ఫీడ్ చేయగలుగుతుంది. అట్లా ప్రతిసాట ఇండస్ట్రియల్గా ఆ రోజున 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో బాగా వెనకబడిన జిల్లాలను కూడా ఇవాళ వెళ్తే మీకు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అక్కడ డెవలప్మెంట్ చూస్తే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేది. అదే కనుక 19 నుంచి 24 కూడా కనుక అదే అభివృద్ధి కనుక అదే నాయకత్వంలో కనుక కొనసాగి ఉంటే ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ పంజాబ్, హర్యానా రాష్ట్రాలు కూడా రాయలసీమ ముందు ఆగలేకపోయాయి. కానీ ఇప్పుడు వస్తుంది మళ్ళీ. ఇవాళ ఒక 5 సంవత్సరాలు లేట్ అయిందే తప్ప డెవలప్మెంట్ అయితే ఆగదు, నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాయి. ఇవాళ కోస్తా జిల్లాలను మించి కూడా ఇవాళ రాయలసీమ జిల్లాలు ఇట్లా అభివృద్ధి చెందుతున్నాయి అంటే కూడా ఒక పరిపాలన దక్షత గల నాయకుడు ఉంటే ఎక్కడ ఎట్లాంటి డెవలప్మెంట్ చేయొచ్చు అనేది. కోస్తా డెవలప్మెంట్ ఎట్లా వస్తుంది, నౌకాశ్రమాలు కడుతున్నారు, అక్కడుండే వనరులను అక్కడ ఉపయోగిస్తున్నారు. అట్లాగే రాయలసీమ జిల్లాలో ల్యాండ్ బ్యాంక్ ఉంది, దాన్ని సోలార్ ఎనర్జీకైనా ఉపయోగించు, ఇండస్ట్రియల్ పార్కులుగా ఉపయోగించు, ఆటోమొబైల్ హబ్, ఎలక్ట్రానిక్ హబ్ చేయొచ్చు. ఇప్పుడు ఆ తర్వాత మన కారులో బ్యాటరీ కారులో పెద్ద అదే ఆటోమొబైల్ హబ్గా తయారు కాబట్టుంది. అవుతుంది, అయిపోయింది ఆల్రెడీ. ఒక స్టేజ్కి వచ్చినాయి, కొత్త కంపెనీలు కూడా ఇంట్రెస్ట్లు చూపిస్తున్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మేము 7,000 కోట్లు ఇస్తే 6 హామీలు అమలు చేయట్లేదు అంటున్నాడు కదా. 6 హామీల్లో రేపు ఉగాది నుంచి మహిళల ఉచిత ప్రయాణానికి కూడా సిద్ధం చేస్తున్నారు. అంతేగాని అరకొరగా ప్రారంభించి ఆపేయటం అనేది. ఇప్పుడు ఆయన ఒక ఫిష్ స్టాల్ మొదలుపెట్టి ఆయన టైంలోనే పులివెందుల్లో అది మూసేశారు. కొత్త కూటమి ప్రభుత్వం చేపలేదు, ఆయన టైంలో చేపలు తెచ్చి అమ్మటానికి ఫ్రిడ్జ్లో పెట్టి అమ్మటమేగా, ఏముంది అది కూడా ఆయన చేయలేకపోయాడు. అట్టా ఉండదు కదా. ఏదన్నా ఒక పథకం చేశారంటే ఇందాక ఆయన అన్నట్టు పనివాడు ఏదో పందిరేస్తే అన్నాడు చూసారా. ఇప్పుడు ఏదన్నా ఒక స్థిరమైన ప్రభుత్వాలు స్థిరమైన పథకాలు తయారు చేస్తాయి, అంతేగాని ఎవరి కోసమో పబ్లిసిటీ కోసం ఒక ప్రకటన చేసేసి రెండో రోజు మర్చిపోయే పరిస్థితి ఉండదు కదా. ఒక్కసారి అమలు చేశారు అంటే అది కంటిన్యూ అవ్వాలి. ఇప్పుడు అప్పుల మీద చెల్లించే వడ్డీ ఎంత? 2,400 కోట్ల నెలకి అప్పుల మీద కట్టాల్సిన వడ్డీ. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,09,328 కోట్లు వచ్చినాయి ఇప్పటి వరకు ఖర్చు. నవంబర్ నెలాఖరికి 1,09,328 కోట్లు. దాంట్లో ధాన్యం బకాయిలని ఉంటాయి. రైతులు వడ్లిస్తే ఆ దరిద్రుడు ఇవికిపోతే బాబు గారు వచ్చిన తర్వాత ధాన్యం బకాయిలు చెల్లించిన మాట వాస్తవమా అవాస్తవమా? 1,674 కోట్లు బాబు గారు ఇచ్చారు. పాత బకాయిలు చెల్లించడమే కాకుండా రైతులు పండించిన వడ్లు ఇప్పుడు 48 గంటల లోపల రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాడు. చిన్న పిల్లలకి ఇచ్చిన చిక్కీలు, కోడిగుడ్లు బిల్లులను ఎగ్గొడితే 331 కోట్ల రూపాయలు ఆ బిల్లులు కూడా ఇచ్చేశాడు. రోజు కూలి పనికి పోతే నరేగా నిధులు అంటారు, జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు చెల్లించకుండా పోతే 331 కోట్ల రూపాయలు అయ్యి రిటర్న్ ఇచ్చేశాడు. తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవ బకాయిలు 700 కోట్లు ఇచ్చాడు. ఏం తక్కువ చేశాడని? ఆయన కట్టకుండా పోయిన బకాయిలు 700 కోట్లు. గృహ నిర్మాణాలు దానికి ఎగ్గొట్టిపోయిన బకాయిలు ఒక 331 కోట్లు అయ్యి ఉన్నాయి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అమరావతి రైతులకి కౌలీయకుండా వాళ్ళ భూములు తీసుకొని అక్కడి నుంచి వాళ్ళ పరిపాలన చేసిన సెక్రటేటరు, సచివాలయము,
హైకోర్టు అన్నీ వాడుకొని. సో మీరు అమరావతి గురించి తీశారు కాబట్టి ఒక మాట, ఇక్కడ మీరన్నట్టు 400 కోట్లు ఇచ్చిండు వాళ్ళు. విద్యాశాఖ అనే కాదు, అన్ని శాఖల్లోనూ ఇలాగనే పెండింగ్ బకాయిలు పెట్టిపోయారు. అవి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని తీర్చింది. కానీ ఇవేవి కూడా ప్రజలకు కనపడవు. ఇవేవి కూడా వాళ్ళకి ఇస్తున్న సంక్షేమ పథకాలు అమలవుతున్నాయా లేదా అని ఒక్కటే ప్రజలకు కనబడుతుంది. అదే ప్రతిపక్షాలకు కూడా ఒక పాయింట్ ఉంటుంది తీసుకొని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి. సో ఇక్కడ ఇంకొకటి, సంక్షేమ పథకాలతో పాటు ఇప్పుడు ఏవో రిజిస్ట్రేషన్ ధరలు ఏవైతే ఉన్నాయో కూడా అమరావతి ప్రాంతంలో అమలు కావు అన్న నేపథ్యంలో దీనిపైన కూడా ఇంకో ప్రచారం చేస్తుంది. అంటే అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, అందుకే అక్కడ కావాలని చెప్పి ఇప్పుడు అక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెంచట్లేదు అని చెప్పి కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి. అసలు ఇంకా ఆర్థిక శాఖ విషయానికి వస్తే, ఆర్థిక శాఖ మీద చంద్రబాబు గారు శ్వేతపత్రం విడుదల చేస్తే అసెంబ్లీకి వచ్చి మాట్లాడినప్పుడే వైసీపీ విశ్వసనీయత, నిజాయితీ ఏంటో అప్పుడే బయటపడింది. అది కూడా ప్రజలకు అర్థమైన విషయమే. కానీ ఇప్పటికీ కూడా అమరావతి మీద విష ప్రచారం అయితే ఆపట్లేదు. ఎందుకంటే అది ఫ్యూచర్ ప్రాజెక్టు, తరతరాలుగా ఉపయోగపడే ప్రాజెక్టు. సో దాన్ని చంద్రబాబు గారు ఒక నిబద్ధతతో ముందుకు తీసుకెళ్తుంటే ఈ రోజు కూడా ఆ నిధులన్నీ అమరావతిలో పెడుతున్నారు, రాయలసీమకు అన్యాయం జరుగుతోంది, మిగతా ప్రాంతాలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఎలా ఈ బోటకాలకి, ఈ నాటకాలకి, కేటుగాడి మాటలు ఎవరు నమ్ముతారు కానీ, బందిపోటు దొంగ మాటలు ఎవరు నమ్మరు. కానీ నేను అనేది ఏంటంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎవరికి పోయినా దొరకద్దు, వెబ్సైట్లోకి పోయి ఎవరికి పోయినా దొరకద్దు ఏది అమౌంట్ ఎంత తెచ్చింది అనేది. నిన్న 31 డిసెంబర్ తీసుకున్న అప్పుతో కలుపుకొని డిసెంబర్ 31 తీసుకున్న 42,237 కోట్లు మాత్రమే. కూటమి ప్రభుత్వం వచ్చినాక జూన్లో 2,000 కోట్లు తీసుకొని నిన్న డిసెంబర్ 31 నాడు ఒక 5,000 కోట్లు తీసుకుని మొత్తం కలిపి తెచ్చిన అప్పు 42,237 కోట్లు. ఇది FRBM చట్టానికి లోబడి తెచ్చినటువంటి అప్పు. తెచ్చిన తర్వాత ఒక్క ఎన్టీఆర్ పెన్షన్స్కి వచ్చేసరికి 20,580 కోట్ల రూపాయలు ఒక ఎన్టీఆర్ పెన్షన్స్కే ఇచ్చేశాడు. తర్వాత ఇంకా మనం ఇలా చెప్పుకుంటూ పోతే రోడ్స్కి 840 కోట్లు కేటాయించాడు. రోడ్లన్నీ గుంటలు పడిపోయినాయి, రోడ్లు వేశారు సంక్రాంతి పంటకి గ్రామీణ ప్రాంతాల్లో. అవి ఒక గుంటలు పొట్టడానికి 840 కోట్లు. దీపం పథకానికి దాదాపుగా దీపం పథకానికి వచ్చేళ్ళకి ఒక 930 కోట్లు రిలీజ్ చేసేసిండు. అంటే ఒక క్రమశిక్షణతో, ఆర్థిక క్రమశిక్షణతో దేని డబ్బులు దానికే ఖర్చు పెడుతుంటే, కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు మనకి 75 పథకాలు ఉంటాయి కేంద్రం నుంచి వచ్చే పథకాలు. పథకాలకి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోతే కొన్ని నిధులు ల్యాప్స్ అయిపోయినాయి వాడు గవర్నమెంట్లో. కేంద్ర ప్రభుత్వం కూడా ఇలా ల్యాప్స్ అయిపోయినాయి. అందువల్ల ఈరోజు మనం ఆలోచన చేసుకుంటా ఉంటే ఇలా పోలవరం నిర్వాసితులకి 2019 ఎలక్షన్ ముందు అంతన్నడు ఎంతన్నడే అనేసి అక్కడ వాళ్ళు పాట పాడతాడు. అంతన్నడు ఎంతన్నడే పులివెందల పాపులో వేసుకోబారని ఏమైంది, వాళ్ళకి తెలియకుండా నా అకౌంట్లో 6 ప్యాకేజీలు వేసేసాడుగా అందరికీ. అందువల్ల ఈ లెవెన్ రెడ్డి చెప్పే మాటలకి, మాయ మాటలకి రాసుకునేదానికి అది టిష్యూ పేపరు కొట్టడానికి కూడా పని కాదు. ఆ పేపర్లో రాసే ఎవరు నమ్మటం లేదు. నేను అనేది ఫైనల్గా ఒకటే, సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు వాడు మగాడైతే, మళ్ళీ కూడా అంటుండ, వాడు మగాడైతే వాడు ఊళ్ళో పంచాయతీ సర్పంచ్గా రేపు పోటీ చేసి గెలవాలోడు. వాడు ముసిల్రెడ్డిపల్లిలో, వాడు పుట్టిన సింహాద్రిపురం మండలంలో కాకుండా మగాడైతే ముసిల్రెడ్డిపల్లి గ్రామ సర్పంచ్గా గెలవమను. ఆంధ్ర ప్రజలు సొమ్ము దోచుకొని తింటాం కాదు. అందువల్ల ఏంటంటే పనిమంతుడికి పనికి మాలినోడికి చాలా తేడా ఉంటుంది. అందువల్ల ఈ కూటమి ప్రభుత్వము ఆవేశపడాల్సిన అవసరం పడలే, తొందరపడాల్సిన వెయిట్ అండ్ సీ. 18 నెలల తర్వాత చూడండి ఎన్ని రిబ్బన్ కట్టింగ్లు వస్తాయో. 1 by 1 రిబ్బన్ కట్టింగ్లు వస్తానే ఉంటాయి. ఇంకోటి కూడా చెప్తుండా, అన్నదాత సుఖీభవ అనే పథకము మార్చి 31 లోపల పోలవరం నిర్వాసితులకి ఎలా నిధులు వేసాడో చంద్రబాబు నాయుడు అలా ఇవ్వబోతుండో. కాసుకోండి, చూసుకోండి. పెట్టకుండా నిధులు మీ బ్యాంకుల అకౌంట్లో పడతాయి. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం 4,000 ఇచ్చింది. ఇంకొక 2,000 కేంద్ర ప్రభుత్వ వేసత త్వరలోనే 6,000 పోతే 14,000 రూపాయలు సింగిల్ స్ట్రోక్లో. మీరు చూసుకోండి, నేను చెప్పిన మాట. మార్చి 31 లోపల మీ కళ్ళు బైర్లు గమ్మేటట్టు లటక్కనేసేస్తుండ. అన్నదాత సుఖీభవ మీకు పెట్టకుండా మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడుతుండే. భయపడాల్సిన అవసరం లేదు. తల్లికి వందనం మాత్రం జూను ఆగస్టులో ఇస్తారు.
ఇది నో డౌట్. తల్లికి వందనం మాత్రం జూను ఆగస్టు నెలలో రాబోతుంది. మార్చి 31 లోపల అన్నదాత సుఖీభావ పథకంలో 20,000 అన్నారు కదా, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆల్రెడీ 4,000 వేసింది, ఇంకొక 2,000 అయిపోతుంది, 6,000 పోతాయి, 14,000 సింగిల్ స్ట్రోక్లో కొట్టబోతున్న బాబు గారు. అప్పుడు మా బాబు గారు దెబ్బ అబ్బా అనాల తాడేపల్లి కొంప. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన వీక్షకులకి కూడా. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.